భక్తులుగా కాకుండా నీకు కుమారులు కుమార్తెలుగా ఏర్పరచుకొని నీ కుమారులు కుమార్తెలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో నీ పరలోకపు కృపను అనుదినము కనపరచమని, నీ నోటి సత్య ప్రమాణమును నీ కుమారులు కుమార్తెల పక్షముగా అనుదినము జ్ఞాపకం చేసుకొని నీ కృపను నీ బిడల మీద నుంచి తొలగిపోనివ్వక శాశ్వత కాలము నీవు మాకు తండ్రి అయ్యున్న రీతిగానే నీ కృపను తండ్రి నీ పరిశుద్ధమైనటువంటి పిల్లల మీద నిలుపమని నీకు మాత్రమే సమస్త ఘనతను చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే నీవు మాత్రమే తండ్రి దేవుడవు, కృప చూపగలిగినటువంటి కనికర సంపన్నుడవు. నీ పాదముల యొద్ద ఈ మనవులను ప్రతిష్ఠించు యేసుక్రీస్తు నామమున వేడుకొనుచు నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.